టీవీ 9 న్యూస్ కి స్వాగతం. లక్షటిపేట కాంగ్రెస్ అభ్యర్థి శనిగారపు చునయ్య భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డం త్రిమూర్తి, ఆరిఫ్, ముకరం నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని గోదావరి రోడ్లో ఏర్పాటు చేసిన 5వ వార్డుల ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలిచి ఉంటుందని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో లక్షటిపేట అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ స్కూల్, జూనియర్ కాలేజ్ నిర్మాణాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తున్నారని తెలిపారు. పంటలకు సాగునీరు లోటు లేకుండా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. శనిగారపు చిన్నయ్య ప్రజలకు పనిచేస్తారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఆర్ తిరుపతి, కట్ల చంద్రయ్య, అభినయ్, అశోక్, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేసి మన మంచి వ్యక్తి చిన్నకు గెలిపించాలని మీకు శిరస్సు వంచి ప్రాధాన్యపడుతున్నా. మీకు నమస్కరించి మరి చేతులు జోడి చెప్తున్నా అమ్మా. దయచేసి ఎంతో మంది వస్తారు, మేము అది చేసినాం, ఇది చేసినాం, మేమేమో చేసినామని. మా సారు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది సారు. ఇంకా పదవిలో ఉండట్లా. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిందంటే ఈ 30-40 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే కూడా చేయలేకపోయిండు. అటువంటి 2 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండు మా సారు. రైతులకు రుణమాఫీ అయింది, రైతు బంధు పడ్డది. విషయం ఏంటంటే ఇరిగేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి మొత్తం కమిషన్లు తిని పైపులు మొత్తం పలిగేటట్టు పెట్టిండ్రు. ఇప్పుడు మా సార్ వచ్చిండు, ఒక్కసారి ఒక పైప్ పలుగుతలేదు. మా ప్రేమ్ సాగర్ సార్ వచ్చిండు గెలిచినాక ఒక్కసారి కూడా ఎందుకో పైపులు పలుగుతలేవు. రైతులకు మంచిగా నీళ్ళు అందుతున్నాయి, మంచిగా 3 పంటలు పండించుకుంటారు రైతులు. అమ్మ కొత్త ఏప్రిల్ నెలకు కొత్త రేషన్ కార్డులు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇయ్యక? మనకి 20-30 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే. మా సార్ గెలిచిన 2 సంవత్సరాలలో మీకు రేషన్ కార్డులు వచ్చినాయా రాలేదమ్మా? వచ్చినాయా? వచ్చినాయి కదా అమ్మ. బస్సు ఫ్రీ ఉందా? మాట తప్పిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బస్సు ఫ్రీ పెడతామన్నారు, ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టారు. ఒక్కొక్కళ్ళకి ఎంత భారం తగ్గింది చెప్పురమ్మా. మంచిర్యాలకి పోయి రావాలంటే 200 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతాయి. మంచిర్యాల పోయి రావాలంటేనే 200 ఖర్చు అవుతాయి. దయచేసి ఇది బాగా ఆలోచించాలి. ఇది పేద ప్రజలకు ఎంతో భారాన్ని తగ్గించిన పథకం. ఇది 200 యూనిట్ల కరెంటు వస్తుందా లేదా అమ్మా? చెప్పురే అమ్మా, చెప్పురే తల్లే వస్తుందా? ఎంత భారం తగ్గిందమ్మా మీకు? పరిశాను కరెంట్ బిల్లు కట్టలేకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి వైర్లు మీకిపోతుంది. నిజమావద్దమ్మా? మరి దాన్ని కూడా భారం తగ్గించారు. కాబట్టి అమ్మ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, మాట తప్పలే. ఇంకా ఏప్రిల్లో 2nd లిస్టు పెడతాడట. మా సార్ చెప్పారు, ఎమ్మెల్యే సార్ చెప్పారు, సీఎం సార్ చెప్పారట. ఎమ్మెల్యే సార్కి చెప్పారు, సీఎం సార్ చెప్పారు, ఏప్రిల్లో 2nd లిస్ట్ వస్తుంది. భూమితో సహా ఇల్లు అమ్మ. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి, పేద ప్రజలకు కంపల్సరీ మా సార్ ఇల్లు ఇస్తాడమ్మా. మా సార్ అసంటాడు. మన సార్ ఇక్కడనే చదువుకున్నాడు, లక్షపేటలో చదువుకున్నాడు. ఆ చదువుకున్న రుణం తీసుకుంటా అని ఎంత గొప్పగా గతంలో మండల పరిషత్ అధ్యక్షులుగా చేసినటువంటి ఈ ప్రాంత బిడ్డ కట్టచంద్ర గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నారు. సమావేశానికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన అభ్యర్థి శనివారం పుణ్య గారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానుంచి ప్రతి సంవత్సరం కూడా మన బతుకమ్మ చీరలు మరి ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నారు. మొన్న
దసరాకు బతుకమ్మ గానికి ఆయన వాళ్ళు ఆరోగ్యంగా లేనందున మన సంక్రాంతి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన చెప్పుకుంటూ పోతా ఉంటే ఆయన దేవుడు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి రేపు అన్ని కూడా జరగాలనుకుంటే మరి రేపు ఇప్పుడు అడ్డించినటువంటి పథకాలను కూడా రాయాలనుకుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి మనందరికీ తెలుసు. అలాగే ఏదైతే మనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలో భాగంగానే గెలిచినాక ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు పెట్టామో గెలిచినాక 8 రోజుల తర్వాతనే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్లు గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు చేయడం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి ఏదైతే ప్రతి సన్నబియ్యం కానివ్వండి, సంపన్నులు ఉందో లేదు సన్నబియ్యం తింటుంటే మరి ప్రతి అర్హుడున్న ఇంటికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ప్రతి బీదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి మీరు మంచిర్యాల అంటే హైదరాబాద్ అంటే 1 రూపాయి కూడా లేకుండా మీరు బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్కరు నిరుపేద కుటుంబాలు ఉంటారు. వాళ్ళకు దావకాలకు పోవాలంటే బస్ కిరాయి ఉంటుంది, బస్ కిరాయి ఉంటే దావకాల పైసలు ఉంటాయి. అటువంటి వాళ్ళకు ఉచిత బస్సు అనేది మహిళా సోదరి మనలకు ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఎన్నికలలో సన్న బియ్యం ఇస్తారు ఎప్పుడు చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ హామీ ఇవ్వకుండా కూడా ఇలా ప్రతి ఒక్క పేద కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మోటార్ల పొలాలలో మోటార్లకు ఉచితంగా కరెంట్ ఇస్తే, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇళ్ల మీటర్లకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం